హాయ్ అండి. ఈరోజు నేను మీకు గుమగుమలాడే వంకాయ దమ్ బిర్యానీ చేసి చూపిస్తాను. దానికి కావాల్సిన పదార్థాలు బేబీకార్న్, మష్రూమ్, వంకాయలు వీటన్నిటిని కట్ చేసి శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే మసాలా కోసం మసాలా దినుసులన్నిటిని పొడించేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని అందులో నూనె, నెయ్యి వేసి అది మరిగాక మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు, అలాగే శుభ్రం చేసి పెట్టుకున్న మష్రూమ్, వాటితో పాటు బేబీకార్న్ కూడా వేసుకోవాలి. ఇవి వేగుతుండగా పక్కన వేరే స్టవ్ మీద ఒక గిన్నెతో ఎసరు పెట్టుకొని వాటిలో షాజీరా, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, అనాస పువ్వు వేసుకోవాలి. వేసి అందులో రుచికి తగ్గ ఉప్పు, నెయ్యి, మనం కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర, బిర్యానీ ఆకు, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకొని దాన్ని మరగనివ్వాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ కర్రీ రెడీ చేస్తున్నాం కదండి, అందులో టమాటో ముక్కలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి అవి మెత్తబడేదాకా వేయించి అందులో మనం తురుముకున్న కొత్తిమీర, పుదీనా, మసాలా పౌడరు, మనకు రుచికి తగ్గ కారము, అలాగే ఒక కప్పు పెరుగు, వీటన్నిటిని వేసి కర్రీ రెడీ చేసేయాలి. ఇలా కర్రీ రెడీ చేసి దీన్ని సిమ్లో పెట్టి పక్కన పెట్టుకుంది. ఇప్పుడు మరుగుతున్న ఎసెట్లో నానబెట్టుకున్న బిర్యానీ రైస్ వేసి ఒక 90% ఉడికిన తర్వాత అది వాడ్చి మనం కర్రీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ కర్రీ మీద ఈ రైస్ని సమాంతరంగా చేసి దాని మీద పుదీనా, నెయ్యి కూడా వేసి చక్కగా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పొయ్యి మీద ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయాలి. అంతే, గుమగుమలాడే గుత్తు వంకాయ దమ్ బిర్యానీ రెడీ. దీనికి వేరే కర్రీ అక్కర్లేదండి, ఇలానే తినేయచ్చు, చాలా బాగుంటుంది. మీకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి.